ముసుగు జారిపోయింది. ఇప్పుడంతా తేటతెల్లం. చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ చేత చంద్రబాబే ఏర్పాటు చేయించిన స్పెషల్ పర్పస్ వెహికల్ జనసేన అది ప్యాకేజ్ ఫీజుతో కాంట్రాక్ట్ పై పనిచేస్తూ ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా కాలంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. 7-8 ఏళ్లుగా జనసేన కోసం జీవితాలను దారిపోసి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్న యువకులు ఇంకో అడుగు ముందుకు వేసి చెప్తున్న మాట, చంద్రబాబు సినిమాలో జనసేన ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలు జనసేన కార్యకర్తల్లోని అనుమానాలను బలపరుస్తున్నాయి. రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి, నేనేం చేసినా ప్రశ్నించవద్దు, తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకించే వాళ్ళు పార్టీలో ఉండనవసరం లేదు, తెలుగుదేశం పార్టీతో పొత్తు 10 ఏళ్లు కొనసాగవలసిన అవసరం ఉంది. ఈ రకమైన సుభాషితాలు విషదం చేస్తున్న విషయం ఏమిటి? తెలుగుదేశంతో ఇంకో 10 ఏళ్ల పాటు పొత్తుకు డీల్ కుదిరిందనే కదా. ఈ డీల్ వల్ల జనసేనకు ఒనగూరే ప్రయోజనం ఎంత? ఎన్ని అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయి? సీఎం పదవి జనసేనకు ఎన్నేళ్లు, టీడీపీకి ఎన్నేళ్లు? ఇటువంటి ప్రశ్నలు అడగొద్దనే ఉద్దేశంతోనే సొంత పార్టీ అభిమానుల ముందరికాళ్లకు పవన్ ముందుగానే బంధాలు వేశారు. దాటవేత పద్ధతిలో సొంత పార్టీ వారిని ఏమార్చుతూ వచ్చారు. ముందుగా సీట్లు గెలవాలి, ఎక్కువ సీట్లు గెలిస్తేనే కదా ముఖ్యమంత్రి పదవిని అడగగలం. ముందు ఎక్కువ సీట్లలో జనసేనను గెలిపించండి అని కార్యకర్తలపైనే పవన్ ఎదురుదాడి చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో లోకేష్ ఒక్క సీట్లోనే ఓడిపోతే పవన్ 2 చోట్ల ఓడిపోయారు. ఖచ్చితంగా 150 సీట్లలో తెలుగుదేశం అభ్యర్థులే ఉంటారని తాజాగా ఓ వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో లోకేష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనే సమస్యే రాదని, అటువంటి ప్రస్తావనే రాలేదని, చంద్రబాబే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని లోకేష్ ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కూడా అంగీకరించినట్టు లోకేష్ వెల్లడించారు. లోకేష్ ఇంటర్వ్యూ సారాంశం ప్రకారం గరిష్టంగా 25 అసెంబ్లీ సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. అందులో కూడా సగం మంది అభ్యర్థులకు కొత్తగా జనసేన తీర్థం ఇచ్చి టీడీపీ సమకూర్చుతుందని విశ్వసనీయ సమాచారం. మిగిలిన 10-12 మంది ఎంపికను కూడా టీడీపీ నాయకత్వం ఆమోదించవలసి ఉంటుంది. ఇంత అవమానకరమైన ఒప్పందానికి ఏ రాజకీయ పక్షమైనా ఒప్పుకుంటుందా? ఇంకేదో మనకు తెలియని కోణం ఉన్నందువలనే ఇటువంటి పొత్తులు సాధ్యమవుతాయి. ఏమిటా కోణం? అదో సింగపూర్ రహస్యం అంటారు జనసేన వ్యవహారాలు బాగా తెలిసిన వాళ్ళు. రాష్ట్రంలో ఉన్న మరో బలమైన సామాజిక వర్గపు ఆకాంక్షలతో ఊపిరిపోసుకున్న పార్టీ నిజస్వరూపం ఇలా వెల్లడైతే దాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటి? జనసేన నాయకత్వాన్ని గుడ్డిగా నమ్ముకుంటూ వస్తున్న క్షేత్రస్థాయి జనసేన కార్యకర్తల్లో చాలా మందికి లోకేష్ తాజా ఇంటర్వ్యూ కళ్ళు తెరిపించి ఉండాలి. వారి మనోభావాలనే హరిరామ జోగయ్య లేఖ రూపంలో పవన్ కళ్యాణ్కు చేరవేశారు. లోకేష్ చెప్పిన మాటలకు మీ ఆమోదం ఉందా అని లేఖలో జోగయ్య ప్రశ్నించారు. మీరు ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి రావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారని కూడా ఆయన ప్రశ్నించారు. చివరకు 60 సీట్లకు తగ్గకుండా పొత్తులో భాగంగా దక్కించుకోవాలని పవన్ కళ్యాణ్కు ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్తో వ్యవహరించే తీరుపై పెదబాబు, చిన్నబాబుల అభిప్రాయాల్లో కొద్దిగా తేడాలున్నాయట. కనీసం 30 సీట్లన్నా ఇవ్వకపోతే జన సైనికులకు సర్ది చెప్పడం కష్టమన్న పవన్ వైఖరి పట్ల చంద్రబాబు ఒకంత సానుభూతిగా ఉన్నట్టు సమాచారం. అయితే ఆ సీట్లు 20 దాటకూడదని లోకేష్ గట్టి పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భంలో అరెస్టు భయంతో చిన్నబాబు ఢిల్లీలో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్తో స్నేహం కుదిరింది. ఎన్నికల్లో ఈసారి తమకు వ్యూహకర్తగా పనిచేయాలని పీకేను లోకేష్ అడిగారట. ఇప్పటికే పీకే టీంలో పనిచేసిన రాబిన్ సింగ్ తెలుగుదేశం వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన భేటీ సందర్భంగానే పవన్ కళ్యాణ్ను అతిగా ఊహించుకోవద్దని, అతనికి కాపు సామాజిక వర్గంలో కూడా పెద్దగా బలం లేదని పీకే లోకేష్కు చెప్పినట్టు తెలిసింది. జనసేనకు ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తే అంత ఎక్కువ నష్టం జరుగుతుందని తన అభిప్రాయంగా చెప్పారట. అయితే వ్యూహకర్తగా పనిచేయడానికి తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ తన సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీ మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నట్టు చెప్పారట. పీకే సలహా మేరకు 20 లోపు స్థానాలకే జనసేనను పరిమితం చేయాలని లోకేష్ పట్టుదలగా ఉండడంతో విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ పాదయాత్ర ముగింపు సభకు తాను రానని బెట్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సభకు రావడానికి అంగీకరించిన పవన్ కళ్యాణ్ మొండికేయడంతో బాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి అనునయించారట. ఇతరత్రా ఒప్పందాల సంగతి తెలియదు గానీ అసెంబ్లీ సీట్ల సంఖ్యను 25కు పెంచి ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. జన సైనికుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడినప్పటికీ ఆ సంఖ్యకు ఒప్పుకోక తప్పలేదు. ఆ బాడీ లాంగ్వేజ్లో కూడా అప్పటి వాతావరణ ప్రభావం కనిపించింది.
చంద్రబాబుని సాగనంపడానికి బయటకొచ్చిన పవన్ దూరంగా నిలబడి ఉండగా నాదెండ్ల మనోహర్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ బాబుకు వీడ్కోలు చెప్పడం కనిపించింది. ఎట్టకేలకు లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆ సభకు పెట్టుకున్న పేరు విజయోత్సవ సభ. లైవ్ లో కార్యక్రమాన్ని చూసిన వారంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏమిటంటే అది విజయోత్సవ సభ కాదు, సంతాప సభలా ఉన్నదని. పోనీ పాదయాత్ర తొలి రోజున చనిపోయిన తారకరత్న సంతాప సభగా దాన్ని మార్చారా అంటే అదీ లేదు. అతని పేరు తలుచుకున్న వారే లేరు. కానీ వేదిక మీదున్న నాయకుల ముఖాలు మాత్రం దీనంగా వేలాడుతూ కనిపించాయి. అందుకు సభ ఫెయిల్యూర్ ఒక కారణం కావచ్చు. 6 లక్షల మందిని సమీకరించి ఒక బలమైన ముద్ర వేయాలని టీడీపీ గట్టిగా సంకల్పించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఏం జరిగిందో తెలియదు. సభకు 40 నుంచి 50 వేల మంది వరకు వచ్చి ఉంటారని తేలింది. చంద్రబాబు ప్రసంగించే సమయంలో పట్టుమని 10,000 మంది లేరు. ఇది రాష్ట్రంలో తెలుగుదేశం జనసేనల ఉమ్మడి ప్రభావం. జనసేన శ్రేణుల్లో ఒక పక్క అసంతృప్తి రాజుకుంటున్న తరుణంలోనే హఠాత్తుగా ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ఊడిపడ్డాడు. బీజేపీ తరఫున రాజ్యసభలో ఉన్న సీఎం రమేష్ కు చెందిన ప్రైవేటు విమానంలో లోకేష్, కిలారు రాజేష్లతో కలిసి ఆయన విజయవాడకు వచ్చారు. చంద్రబాబును కలుసుకున్నారు. రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ భేటీపై ఢిల్లీ నుంచి అందుకున్న సమాచారం 2 రకాలుగా ఉంది. తెలుగుదేశం జనసేన కూటమి మాత్రమే వైఎస్ఆర్సీపీతో తలబడటానికి సరిపోదని, ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్, కమ్యూనిస్టులను కూడా కలుపుకొని వెళ్లాలని చెప్పడానికే చంద్రబాబును పీకే కలిశారని ఒక సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇంతకంటే వింత ఇంకొకటి ఉండదు. వచ్చింది బీజేపీ ఎంపీ విమానంలో, రాజకార్యం కాంగ్రెస్ కోసం. ఇప్పటికే టీడీపీ కోసం పనిచేస్తున్న రాబిన్ సింగ్ టీం పూర్వాశ్రమంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోనే పనిచేసినందున వారితో మాట్లాడి సలహాలిచ్చేందుకు రావాల్సిందిగా లోకేష్ చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చాడని మరో సమాచారం. చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశానికి రాబిన్ సింగ్ టీం కూడా హాజరైంది. గతంలో వైసీపీ విజయం కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తమ వైపున పనిచేస్తున్నాడని మైండ్ గేమ్ ఆడేందుకే ఈ భేటీని ఏర్పాటు చేసినట్టు వినపడుతుంది. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం మానేశానని ప్రశాంత్ కిషోర్ గతంలోనే చెప్పారు. కానీ పేరు వాడుకొని మైండ్ గేమ్ ఆడాలనుకోవడం నదిలో కొట్టుకొని పోయేవాడు గడ్డిపోతను చూసి ఆశపడిన సందం. వ్యూహకర్తలే ఎన్నికల్లో గెలిపించేటట్లయితే పార్టీలను మూసేసుకొని నాయకులు వ్యూహకర్తలనే ఆశ్రయించేవారు. అంబటి రాంబాబు చెప్పినట్టు మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రి ఏం చేస్తాడు? 25 సీట్లతోనే పార్టీ నేతలను ఒప్పించలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్ కూడా తోడైతే వాళ్ళకిచ్చే 4 సీట్లు కూడా తన ఖాతాలోంచే కోత పడతాయి. పైగా బీజేపీ మీద అపారమైన అభిమానాన్ని కురిపిస్తూ ఎన్డీఏ కూటమి సభ్యుడిగా చేరిన పవన్ ఇండియా కూటమిని అంగీకరిస్తారా? ఆ పరిస్థితి ఎదురైతే తెగతెంపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? తెగతెంపులు చేసుకునేంత సాధారణమైన సంబంధమే తెలుగుదేశంతో ఉందా? ఇవన్నీ సందేహాలే. తెలుగుదేశం పార్టీ ఇండియా కూటమిలో చేరే అవకాశం లేదనే అనుకుందాం. ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏనే వస్తుందని బాబుతో పీకే చెప్పినట్టు సమాచారం. అసలే బీజేపీ అంటేనే బాబు జాడ్చుకుంటున్నారు. మరో దారి లేకపోతే తప్ప ఇండియా కూటమిలో చేరే నిర్ణయాన్ని బాబు తీసుకోలేరు. కేవలం సలహాలు ఇవ్వడానికే పీకే బాబును కలిశాడనుకుందాం. ఆయన సలహా మేరకు కుదించిన సీట్లతో జన సైనికులను మన పీకే సంతృప్తి పరచగలరా? 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న ఆశావాహుల ఆగ్రహాన్ని అదుపు చేయగలరా? తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని, చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని బహిరంగంగా ప్రకటించి కాపు సామాజిక వర్గం ఆకాంక్షలపై నీళ్లు చల్లి పార్టీని నిలబెట్టుకోగలరా?